వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో మనం స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి స్కీమ్స్ని అప్డేటింగ్ కంటెంట్తో మీకు అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి స్కీమ్ని ఏమంటున్నాము అని అంటే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. దీనినే జాతీయ సామాజిక సహాయ పథకం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. సరే, ఈ స్కీమ్ గురించి ఏ ఎగ్జామ్లో అడుగుతున్నారు అని అంటే ఈ స్కీమ్కి సంబంధించి ఏదైతే ఇటీవల తెలంగాణలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఈఓ సిడిపిఓ ఉందో ఈ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. అలాగే సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్కీమ్. సో దాన్నే మనం ఏమంటున్నాం, జాతీయ సామాజిక సహాయ పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో జాతీయ సామాజిక సహాయ పథకాన్ని ఏమంటున్నాము అని అంటే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఈ స్కీమ్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఈ స్కీమ్ని ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏంటి, ఈ స్కీమ్లో వచ్చినటువంటి ఉప పథకాలు ఏంటి, సో ఈ స్కీమ్ మీద జరిగినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏంటి, ఇలాంటివన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మీకు కావాల్సినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఐకాన్ ఇండియా అందిస్తూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1171 దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మీరు నేరుగా జాయిన్ కావచ్చు. సో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనేది ముందుగా మాట్లాడదాం. స్కీమ్ ఏమంటున్నాం, జాతీయ సామాజిక సహాయ పథకం. సో ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది అని మాట్లాడే కంటే ముందు ఈ పథకానికి సంబంధించి మనం మరొక అంశం మాట్లాడాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 41, 42 ఏం చెప్తా ఉంది అని అంటే ఇగో ఈ స్కీమ్ ద్వారా ప్రజలకి సమాజ సేవ చేయాలి అని చెప్తా ఉంది. ఏమంటున్నాం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్. సో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమంటున్నాం 41, 42. 41 ఏం చెప్తా ఉంది అని అంటే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది. ప్రభుత్వాలు సామాజిక దృక్పథంతో సహాయ హృదయంతో ఇలాంటి పథకాలను అమలు చేయాలి. ఎవరిని ఆదుకునేందుకు అనంటే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇలా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని జాతీయ సామాజిక సహాయ పథకం వచ్చింది అని అంటే ఆర్టికల్ 41, 42 అనేవి మనకి గుర్తుండాల్సినటువంటి ఆర్టికల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అని అంటే 1995లో దీన్ని ప్రారంభించారండి. ఎప్పుడు అని అంటున్నాం 1995 ఆగస్ట్ 15న ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో 1995 ఆగస్టు 15న ఏ స్కీమ్ ప్రారంభమైంది అని అంటున్నాం, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్, జాతీయ సామాజిక సహాయ పథకం అని అంటున్నాం. సరే, మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి ఈ పథకం అనేది అప్లికేబుల్ అవుతుంది అని అంటే ఈ పథకం ద్వారా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, అలాగే వితంతువులు, సో ఇలాంటి వారు ఉన్నారో వీరందరికీ కూడా ఈ పథకం అనేది ఆర్థికంగా సామాజికంగా భద్రతను అందించడం జరుగుతూ ఉంది. ఏ భద్రతను అందిస్తూ ఉంది అని అంటున్నాం, ఆర్థిక సామాజిక భద్రతను ఈ స్కీమ్ అనేది అందిస్తూ ఉంది. ఎవరెవరికి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఇతర అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉండి చాలా దుర్భర జీవితాన్ని అనుభవించేటువంటి వారికి సంబంధించి ఈ పథకం అనేది సపోర్ట్ చేస్తూ ఉన్నది. సో మరి ఈ పథకానికి సంబంధించి 1995లో స్టార్ట్ అయినటువంటి ఈ పథకానికి మరొక 5 ఉప పథకాలు ఉన్నాయండి. ఎన్ని అని అంటున్నాం, సబ్ స్కీమ్స్ వచ్చి 5 ఉప పథకాలు ఉన్నాయి. ఎన్ని అని అంటున్నాం, 5 ఉప పథకాలు అనేవి ఉన్నాయి అని అంటున్నాం. ఎన్ని అని అంటున్నాం, 5 ఉప పథకాలు ఉన్నాయి.
సో మరి ఆ 5 ఉప పథకాలు ఏంటి అనేది నేర్చుకుంటే ఈ స్కీమ్ అనేది మనకు పూర్తిగా అర్థమైనట్లు. ఈ స్కీమ్ అనేది ఆ 5 ఉప పథకాలతో కంప్లీట్ అవుతుంది. సో 5 ఉప పథకాలకి సంబంధించి ఒక్కొక్క పథకం గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి 5 సబ్ స్కీమ్స్ 5 సబ్ స్కీమ్స్ ఏ పథకంలో భాగంగా అమలవుతున్నాయి అని అంటే జాతీయ సామాజిక సహాయ పథకం అని అంటున్నాం. రాజ్యాంగంలో ఈ పథకం గురించి ఏ ఆర్టికల్ చెప్తా ఉంది, ఏ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఈ పథకాన్ని స్టార్ట్ చేసిర్రు అని అంటే ఆర్టికల్ 41, 42 అని అంటున్నాం. స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం 1995 ఆగస్టు 15 అంటున్నాం. ఈ పథకం ఎవరి కోసం పనిచేస్తూ ఉంది? వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అణగారిన వర్గాలకి సంబంధించినటువంటి వారికి ఆర్థిక సామాజిక భద్రతను ఇచ్చేందుకు ఈ పథకం పనిచేస్తూ ఉంది. సో మరి ఇందులో ఉన్నటువంటి 5 సబ్ ప్లాన్స్కి సంబంధించి ఫస్ట్ది ఏమంటున్నాము అని అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో 5 పథకాలు ఉంటాయి అని అన్నాం కదా, ఆ 5 పథకాల గురించి ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. సో ఈ 5 పథకాలకి సంబంధించి ఫస్ట్ ఏ పథకం అని అంటున్నాం? ఇగో ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్. సో ఇది పెన్షన్ స్కీమ్ పథకం లేదా. సో 5 ఉప పథకాలలో ఈ జాతీయ సామాజిక సహాయ పథకంలో ఒక సబ్ ప్లాన్గా కొనసాగుతున్నదే ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ పథకం పేరు చెప్పగానే మీకు ఈజీగా అర్థమవుతుంది. వృద్ధులకి సంబంధించి ఆర్థిక భరోసాను కల్పించేందుకు, పెన్షన్ను అందించేందుకు ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1995లో ప్రారంభమైనటువంటి ఈ జాతీయ సామాజిక సహాయ పథకంలో భాగంగా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 2007లో ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఏమంటున్నాం? 2007లో ఈ పథకాన్ని, ఏ పథకం? ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఈ స్కీమ్ని ప్రారంభించినప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి ఎవరికి, ఏ వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి అని అనుకున్నారు అని అంటే బీపీఎల్లో ఉన్నటువంటి వారికి సంబంధించి, ఏమంటున్నాం? బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి వృద్ధులకి పెన్షన్ని అందించాలి అని చెప్పేసి ఈ పథకంలో భాగంగా గుర్తించడం జరిగింది. సో ఎవరికి పెన్షన్ ఇస్తారు? బీపీఎల్లో ఉన్నటువంటి వృద్ధులకి పెన్షన్ ఇస్తారు అని అంటున్నాం. సో మరి ఈ పెన్షన్ అనేది మొదటగా ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారికి ఇచ్చినారు అని అంటే 60 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఏజ్ గ్రూప్కి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఏం చేసినారు అని అంటే 79 సంవత్సరాల ఏజ్ గ్రూప్కి కూడా పెన్షన్ని పెంచడం జరిగింది. ఎన్ని సంవత్సరాల వరకు అని అంటున్నాం? 79 సంవత్సరాల వరకు. ఎంత పెన్షన్ని అందించారు అని అంటే 300 రూపాయల పెన్షన్ ఇచ్చారండి. ఎంత అని అంటున్నాం? రూపాయలు 300. ఈ 300లలో 200 రూపాయలు కేంద్రం ఇస్తుందండి. సెంట్రల్ ఎంత ఇస్తుంది అని అంటున్నాం? 200 రూపాయలు. సో మరొక 100 రూపాయలు ఎవరు కలపాల్సి ఉంటుంది అని అంటే స్టేట్ గవర్నమెంట్ కలపాల్సి ఉంటుంది. ఇలా ఈ పెన్షన్ స్టార్ట్ అయినప్పుడు, ఈ పెన్షన్ స్కీమ్ వృద్ధుల కోసం స్టార్ట్ అయినప్పుడు ఈ పెన్షన్ స్కీమ్స్ కోసం 300 రూపాయలని కేంద్ర ప్రభుత్వం అనేది అందించడం జరిగింది. ఇందులో సార్ కేంద్ర ప్రభుత్వం అందించినప్పుడు రాష్ట్రాలు ఎందుకు ఇవ్వాలి సార్ అని అంటే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది ఏ స్కీమ్గా గుర్తిస్తూ ఉన్నాం? జాతీయ సామాజిక సహాయ పథకం ఏదైతే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్ అనేది ఉందో ఈ పథకం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని అంటున్నాం. దీన్నే తెలుగులో ఏమంటాము అని అంటే కేంద్ర ప్రాయోజిత పథకం అని అంటాం. కేంద్ర ప్రాయోజిత పథకం అంటే అర్థమైంది అని అంటే కేంద్రమే ఆ పథకాన్ని నిర్వహిస్తుంది, కేంద్రం ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంది. కానీ రాష్ట్రాలతో షేరింగ్ అనేది ఉంటుంది. ఏదైతే ఆ పథకానికి కేటాయించేటువంటి నిధులు ఉంటాయో అందులో రాష్ట్రాలు కూడా భరించాల్సి ఉంటుంది. ఇక్కడ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని అంటే ఏమంటున్నాం? కేంద్ర ప్రాయోజిత పథకాలు అని అంటే నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా. కేంద్ర ప్రాయోజిత పథకం అని అంటే ఏంటి అని ఎక్కడన్నా వచ్చింది అనుకో మీకు ఎగ్జామ్లో కానీ వేరెవర్ మీరు డిస్కషన్ చేసే దగ్గర వచ్చినప్పుడు చెప్పాల్సిన ముచ్చట ఏంటి అని అంటే ఆ పథకాన్ని కేంద్రం పర్యవేక్షిస్తుంది. నిధులలో రాష్ట్రాలు కేంద్రం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. ఇద్దరు కూడా నిధులను కేటాయించాలి. 75 సెంట్రల్ చేయవచ్చు, 25 రాష్ట్రాలు చేయవచ్చు. దాని లేదనుకుంటే ఆ పథకానికి అనుకూలంగా
50-50యా, 60-60యా, 90-10 ఇలాంటి బడ్జెట్ కేటాయింపులు అనేవి స్టేట్స్ అండ్ సెంట్రల్ చేస్తుంది. సో ఇదే కేంద్ర ప్రాయోజిత పథకం. ఇప్పుడు జాతీయ సామాజిక సహాయ పథకం అనేది ఇది ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకంలో వృద్ధులకు ఎంత పెన్షన్ ఇచ్చారు? ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు, ఈ పథకం స్టార్ట్ అయినప్పుడు 300 రూపాయలని ఇచ్చారు. ఈ 300 రూపాయలలో సెంట్రల్ ఎంత ఇస్తుంది? 200. 100 ఎవరు ఇస్తారు? కేంద్రం ఇస్తుంది. సెంట్రల్ 200 ఇస్తుంది, స్టేట్ 100 రూపాయలు ఇస్తుంది అని అంటున్నాం. సో ఇలా ఈ స్కీమ్ అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్, ఎవరైతే బీపీఎల్లో ఉండి 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు ఉన్నారో, ఎంత అని అంటున్నాం? 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వారికి 500 రూపాయలను పెన్షన్గా అందించడం జరిగింది. ఎంత పెన్షన్ ఇచ్చిర్రు అని అంటున్నాం? 500 రూపాయలని పెన్షన్గా ఇచ్చారు. సో ఇలా ఈ స్కీమ్ ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం అనేది జాతీయ సామాజిక సహాయ పథకంలో అమలు చేయబడినటువంటి స్కీమ్. ఎప్పుడు వచ్చింది ఈ స్కీమ్? 2007లో వచ్చింది. దేనికి సంబంధించి? వృద్ధులకు సంబంధించిన పెన్షన్స్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చారు పెన్షన్స్? 79 సంవత్సరాల. ఒకవేళ 80 సంవత్సరాల వారికి ఎంత ఉంటే, 80 సంవత్సరాల పైన బతికిన వారికి ఎంత పెన్షన్ అందించారు? 500 రూపాయలు. సో ఇట్లా ఈ పథకాన్ని మనం ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్లో భాగంగా నేర్చుకుంటా ఉన్నాం. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్ అనేది స్టేట్ స్కీమా, సెంట్రల్ స్కీమా, కేంద్ర ప్రాయోజిత పథకమా అని అడిగితే కేంద్ర ప్రాయోజిత పథకం అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో దాన్నే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడిపోయేటువంటి మరొక సబ్ పథకం ఏంటి, సబ్ స్కీమ్ ఏంటి అని అంటే ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ స్కీమ్. ఏమంటున్నాం? ఇక సేమ్ మళ్ళీ ఇందిరాగాంధీ అనేటువంటి పేరు కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్స్ కాకుండా వితంతు పెన్షన్స్ అని అంటున్నాం. ఏమంటున్నాం? వృద్ధాప్య పెన్షన్ అని కాకుండా వితంతు పెన్షన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? ఇగో రెండవ సబ్ స్కీమ్ ఏంటి అని అంటే వృద్ధాప్య ప్లేస్లో జస్ట్ మీరు ఏం పెట్టాలి అని అంటే వితంతు అని చెప్పేసి పెట్టాలి. ఏమంటున్నాం? వితంతు స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఇప్పుడు ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం అనేది ఏ పథకంలో భాగంగా ప్రారంభించడం జరిగింది అనంటే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్, అదే జాతీయ సామాజిక సహాయ పథకంలో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు సార్ వితంతువులకి సంబంధించినటువంటి ఈ స్కీమ్ని అని అంటే 2009లో ప్రారంభించారు. ఎప్పుడు అని అంటున్నాం? 2009లో ఈ స్కీమ్ని ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక ఈ పథకాన్ని మరి ఏ మంత్రిత్వ శాఖ హ్యాండిల్ చేయడం జరిగింది అని అంటే ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది హ్యాండిల్ చేయడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని అంటున్నాం? కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. దేంట్లో అని అంటున్నాం? మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. ఏ పథకం ఉంది? ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం అనేది దీనిలో ఉంది అని అంటున్నాం. సో మరి ఈ పథకం అనేది అన్ని వయసులకి సంబంధించినటువంటి వితంతువులకి అందించడం జరిగిందా అని అంటే కాదండి. ఈ పథకం ప్రారంభమైనప్పుడు 40 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి వితంతు స్త్రీలు ఎవరున్నారో, సో విడోస్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. సో పథకం ప్రారంభమైనప్పుడు ఎంత వయసు వారికి ఈ పథకంలో భాగంగా పెన్షన్స్ని అందించారు విడోస్కి అని అంటే 40 నుంచి 59 సంవత్సరాలకి సంబంధించి. సో నేను ఇప్పుడున్నటువంటి పథకాలు పెన్షన్ల గురించి చెప్పట్లేదండి, సిలబస్లో అడిగినటువంటి జాతీయ సామాజిక సహాయ పథకం గురించి చెప్తున్నా. ఈ అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి ఆ తర్వాత వయసును పెంచడం జరిగిందండి. ఎంత నుంచి ఎంతకు పెంచినారు అని అంటున్నాము అని అంటే ఈ 59 నుంచి 79 సంవత్సరాల వరకు వయసు పెంచడం జరిగింది. సో ఇలా పెంచినటువంటి వయసుకి వితంతువులు ఎవరైతే ఉన్నారో వారు అర్హులైతే వారికి ఏం చేసినారు అని అంటే 200 రూపాయల చొప్పున ఈ పథకంలో భాగంగా పెన్షన్ని అందించడం జరిగింది, పింఛన్లను అందించడం జరిగింది. ఎంత అని అంటున్నాం? 200 రూపాయల చొప్పున పెన్షన్స్ని అందించారు. సో ఆ తర్వాత 2012 అక్టోబర్ నుంచి ఎంతకు దీన్ని పెంచారు అని అంటే మరొక 100 రూపాయలకి పెంచడం జరిగింది. ఎంత అని అంటున్నాం? 2012 అక్టోబర్ నుంచి ఏం చేసినారు అని అంటే 300 రూపాయలను ఈ ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకంలో భాగంగా అందించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి.
సో ఇక నెక్స్ట్ ఈ పథకం పైన కూడా మనకు క్లారిటీ వచ్చింది. ఈ పథకం కూడా దేనికేనంటే జాతీయ సామాజిక సహాయ పథకంలో ఒక సబ్ ప్లాన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడబోయేటువంటి స్కీమ్ ఏంటి అని అంటే ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం అండి. ఇప్పుడు వితంతువుల దగ్గర మనం వికలాంగులు అని రాస్తే సరిపోతుంది. ఏమంటున్నాం? వికలాంగులకి సంబంధించినటువంటి స్కీమ్గా చెప్తా ఉన్నాం, పెన్షన్గా చెప్తా ఉన్నాం. సో ఎవరికి సంబంధించి అని అంటున్నాం? వికలాంగులకి సంబంధించినటువంటి పెన్షన్. సో ఇప్పుడు ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్కి సంబంధించి ఇది థర్డ్ సబ్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నవ సబ్ స్కీమ్ అంటున్నాం? 3వ సబ్ స్కీమ్. ఇదే ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ పథకంలో ఈ స్కీమ్లో ఎవరికి ఇప్పుడు ఆర్థిక సహాయాన్ని అందజేయబోతున్నారు అని అంటే వికలాంగులకి ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. సో ఈ వికలాంగులకి సంబంధించి కూడా 2009లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వికలాంగులు ఎవరు అని అంటున్నాం? బీపీఎల్కి సంబంధించినటువంటి అంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వికలాంగులు 80% డిజేబిలిటీని కలిగి ఉంటే, ఎంత అంటున్నాం? 80% అంగవైకల్యాన్ని కలిగి ఉంటే వారికి పెన్షన్ అందజేస్తాము అని చెప్పేసి ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. సో మరి ఈ స్కీమ్కి ఏ వయసు నుంచి ఉన్నటువంటి వికలాంగులు అర్హులు అని అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా 18 సంవత్సరాల నుంచి ఎవరైతే వయసు కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి ఈ పథకం ప్రారంభించినప్పుడు చెప్పారు. ఈ పథకాన్ని ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు అని అంటున్నాం? జాతీయ సామాజిక సహాయ పథకంలో భాగంగా ప్రారంభించడం జరిగింది. మరి ఇలా ఈ స్కీమ్లో ఈ పెన్షన్లో ఎంత పెన్షన్ వికలాంగులకి అందించారు అని అంటే ప్రతి నెల 300 రూపాయలని అందించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? 2009 ఆ సమయంలో ఇది జరిగింది అని అంటున్నాం. సో ఇక దీని తర్వాత 4వ సబ్ స్కీమ్ గురించి చెప్తా. ఇది కూడా నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్లో భాగంగా కొనసాగుతున్నటువంటి పథకం. ఆ పథకం ఏమంటున్నాం మనం? ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? సో ఇప్పుడు 3 పథకాలు కూడా ఇందిరాగాంధీ పేరుతోటి వచ్చినాయి. ఒకటేమో జాతీయ వృద్ధాప్య పెన్షన్లు, మరొకటేమో జాతీయ వితంతువులకి సంబంధించినటువంటి పెన్షన్లు, మరొకటేమో జాతీయ వికలాంగులకి సంబంధించినటువంటి పెన్షన్లు. ఈ మూడింటి ముందు కూడా కామన్గా ఉన్నటువంటి నేమ్ ఏమంటున్నాం? ఇందిరాగాంధీ గారి నేమ్. భారత మాజీ ప్రధానిగా చేసినటువంటి ఇందిరాగాంధీ పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ హయాంలో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ స్కీమ్ అని అంటే ఈ మెయిన్ స్కీమ్ వచ్చి 1995లో స్టార్ట్ అయింది. ఈ స్కీమ్లో భాగంగా సబ్ స్కీమ్స్గా ఇవన్నీ కూడా 2009, 2007 అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అని అంటున్నాం. సో ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని అంటున్నాం. ఏమంటున్నాం? నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. సో దీన్ని ఏమంటున్నాం? జాతీయ కుటుంబానికి సంబంధించి దీన్నే ప్రయోజన పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ప్రయోజన పథకం. సో ఈ పథకాన్ని ఎందుకోసం తీసుకొచ్చిర్రు అని అంటే ఏదైనా ఒక కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సింపుల్. ఎవరైనా బిలో పావర్టీ లైన్లో ఉండి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రధాన పోషకుని కోల్పోయినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేటువంటి స్కీమే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ స్కీమ్లో భాగంగా ఎన్ని రూపాయలను అందిస్తూ ఉన్నారు అని అంటే 20,000 రూపాయలని అందిస్తూ ఉన్నారు. బీపీఎల్ కుటుంబాలకి సంబంధించి చనిపోయినటువంటి కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఎంత అని అంటున్నాం? 20,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతూ ఉంది. ఇదే ఈ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని అంటున్నాం. సో ఈ స్కీమ్ తర్వాత లాస్ట్ స్కీమ్ 5th సబ్ ప్లాన్గా వచ్చినటువంటి స్కీమ్ ఏంటి జాతీయ సామాజిక సహాయ పథకంలో అని అంటే అన్నపూర్ణ పథకం అండి. ఏమంటున్నాం? అన్నపూర్ణ పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు అన్నపూర్ణ పథకం గురించి చెప్పుకుంటే మనకు సబ్ స్కీమ్స్ అన్నీ కూడా అయిపోయినట్లే. ఏమంటున్నాం? అన్నపూర్ణ
పథకం. సో ఇప్పుడు ఈ అన్నపూర్ణ పథకం అనేది ఎందుకు వచ్చింది, దీని కథ ఏంది అనేది ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఎవరైతే బీపీఎల్ కుటుంబాలకి సంబంధించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి పెన్షన్ని ఎలాగైతే ఇస్తున్నారో వారికి సంబంధించి ఆహారానికి సంబంధించినటువంటి కొరతను తీర్చేందుకు, ఆకలిని తప్పించేందుకోసం అని చెప్పేసి అన్నపూర్ణ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఎవరి కోసం? వృద్ధుల కోసం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ అన్నపూర్ణ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2000 సంవత్సరంలోనే స్టార్ట్ అయిందండి. ఎప్పుడు అని అంటున్నాం? 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. ఏ ప్రోగ్రాంలో భాగంగా స్టార్ట్ అయింది? జాతీయ సామాజిక సహాయ పథకంలో భాగంగా అన్నపూర్ణ పథకం అనేది ప్రారంభమయ్యింది, అంటే పెన్షన్ల కంటే ముందు. సో ఇలా ఇస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించి ఈ పథకంలో భాగంగా వీరికి ఏమి ఇస్తూ ఉన్నారంటే 10 కేజీల రైస్ కానీ గోధుమ కానీ ఆయా ప్రాంతాలలో తినేటువంటి ఫుడ్ని ప్రభుత్వం రేషన్ రూపంలో అందించడం జరుగుతూ ఉంది. సో ఈ స్కీమ్నే మనం ఏమంటున్నాము అని అంటే అన్నపూర్ణ పథకం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఇలా జాతీయ సామాజిక సహాయ పథకంలో భాగంగా అమలవుతున్నటువంటి ఈ స్కీమ్స్కి సబ్ప్లాన్స్గా 5 పథకాలను డిస్కస్ చేసినాం. ఏమేమి డిస్కస్ చేసినాం? ఒకటి ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, రెండవది ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం, మూడవది ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్, అలాగే నాలుగవది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఐదవది అన్నపూర్ణ పథకం. ఈ పథకాలని ఏ పథకంలో భాగంగా వచ్చినాయి అని అంటున్నాం? జాతీయ సామాజిక సహాయ పథకం. ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది? మెయిన్ పథకం 1995లోనే ప్రారంభం కావడం జరిగింది. ఏ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని రాజ్యాంగంలో వీటిని స్టార్ట్ చేసినారు? 41, 42వ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఈ పథకాన్ని, ప్రధానమైనటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. మరి ఇప్పుడు అమలవుతున్నటువంటి ఈ పథకాలకి సంబంధించి ఈ సమగ్ర సామాజిక సహాయ కార్యక్రమం పైన ప్రభుత్వం ఒక నివేదికను కావాలని కోరింది. ఎప్పుడు కోరింది అని అంటే సో ఈ 2012 వరకు ఈ పథకం అమలవుతున్నప్పుడు 2013లో నివేదికను అందించడం జరిగిందండి. ఎవరు అందించారు? ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ అనేది ఏం చేసింది అని అంటే ఒక నివేదికని ఇచ్చింది. దేని మీద ఇచ్చింది? ఈ జాతీయ సామాజిక సహాయ పథకంలో భాగంగా అమలవుతున్నటువంటి పథకాల ద్వారా బీపీఎల్కి సంబంధించినటువంటి కుటుంబాలు బాగుపడుతున్నాయా లేదా, ఆర్థికంగా పైకొస్తున్నారా లేదా, సామాజికంగా భద్రత లభిస్తుందా లేదా రిపోర్ట్ ఇవ్వమని అడిగింది. ఎవరిని అడిగింది? కేంద్ర ప్రభుత్వం అని అంటే ఈ టాస్క్ ఫోర్స్ని అడిగింది. ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేసింది అని అంటే 2013లో ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్కి సంబంధించి ఏం చేసింది అని అంటే రిపోర్ట్ని అందజేయడం జరిగింది. ఎవరికి అందజేసింది ఈ రిపోర్ట్ని? సెంట్రల్ గవర్నమెంట్కి అందజేసింది. సో ఇలా ఈ పథకానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ అనేది రిపోర్ట్ని ఇచ్చిందా లేదంటే ఎస్ ఇచ్చింది అని చెప్పాలి. ఇక నెక్స్ట్ 2014లో ఏమైంది అని అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ సో ఏం చేసింది అని అంటే ఈ పథకం పైన ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. ఏ పథకం పైన? నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్ పైన 2014లో ఎవరు రీసెర్చ్ చేశారు అని అంటున్నాము అని అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్. ఎవరు అని అంటున్నాం? నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ ఏం చేసింది అని అంటున్నాం? రీసెర్చ్ అనేది చేసింది. ఏ పథకం మీద రీసెర్చ్ చేసింది? ఇగో ఈ జాతీయ సామాజిక సహాయ పథకం కింద అమలవుతున్నటువంటి సబ్ప్లాన్స్ను, అలాగే ఈ పథకానికి సంబంధించి భారతదేశంలో పొందుతున్నటువంటి అభివృద్ధి ఫలాలను, స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని డిస్కస్ చేసినారు అని అంటున్నాం. సో ఇలా ఈ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ చేసినటువంటిది ఎప్పుడు దేని మీద వచ్చింది అని అంటే 2014లో జాతీయ సామాజిక సహాయ పథకము అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పథకానికి ఎన్ని ఉప పథకాలు ఉన్నాయి? 5 ఉప పథకాలు. ఈ జాతీయ సామాజిక సహాయ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 1995 ఆగస్టు 15. సో ఈ పథకం ఏ పథకంలో భాగంగా చూస్తూ ఉన్నాం? కేంద్ర ప్రాయోజిత పథకంగా చూస్తూ ఉన్నాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని అంటున్నాం. సో ఇలా క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఈ కంటెంట్ మీ దగ్గర ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. 2013లో ఎవరు రిపోర్ట్ని ఇచ్చిర్రు? టాస్క్ ఫోర్స్. దేని మీద? జాతీయ సామాజిక సహాయ పథకం మీద. 2014లో ఎవరు రీసెర్చ్ చేసిర్రు? నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్. సో ఇలా ఈ టాపిక్ని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోండి స్కీమ్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.